ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కూడికను ప్రారంభించు. కృపా కనికరం గల గొప్ప దేవ, మహిమగల మా తండ్రి, దయగల మా దేవుడు, నమ్మకమైన దేవుడు, నిశ్చయముగా జీవించుచున్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న యేసు ప్రభువా, నీ ఘనమైన నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను మహిమ పరిస్థితిని హెచ్చిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి యొక్క సమయంలో నీ పావస్థలను చేరుట ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. నీ సన్నిధానంలో తండ్రి నేను స్తుతించుట, నేను కొనియాడుట, నేను ఆరాధించుట, నాయన నేను పొగుడుట, తండ్రి నేను ఘనపరచుట మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. మా జీవితంలో ఒక దినాన్ని పొడిగించి మా గొంతులో ప్రాణం ఉంచి సజీవ లెక్కలో ఉంచిన దేవుడవై మరి దిన పరిచయలో సహాయపడుతూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, మీ కార్యములు ఎంత రమ్మని మనోహరమని మానవ హృదయానికి గోచరం కానీ ప్రభువా, మరి లోక నిమిత్తమై తండ్రి, మరి లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషి నిమిత్తమై ప్రభువా, ప్రతి మానవుని నిమిత్తమై తండ్రి, మీరు చేసిన త్యాగమును బట్టి, మీరు చేసినటువంటి మేలును బట్టి తండ్రి, మీరు చేస్తూ వస్తున్న సహాయంను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాం. అవును ప్రభు, ఒక ఆత్మరక్షణ విషయమై దేవాని యొక్క ప్రాణమునే బలిగా అర్పించిన దేవుడవై కల్వారి శిలువలో ప్రాణం అర్పించి దేవా నా తండ్రి, నువ్వు జీవించుచున్న దేవుడవని మరొకసారి రుజువుపరచుటకై మరణమును గెలిచిన వాడవై ప్రభా, పునరుత్థానుడవై నా దేవుడవై తండ్రి కుడి పార్శ్వము కూర్చొని మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ తిరిగి రానై ఉన్నటువంటి గొప్ప దేవుడిగా మీరు మా మధ్యలో ఉన్నందుకై నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అవును ప్రభా, నీ రాకడలు మేము ఎత్తబడి నిమిత్తమై తండ్రి మా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నటకై, మా ఆత్మీయ స్థితిని దేవా మేము నాయన సరిచేసుకున్నటకై తండ్రి, నీ సన్నిధానంలో మరొకసారి దేవా నేను కొనియాడే కృపను మాకు అనుగ్రహించినందుకై వందనాలు తండ్రి. మరి వాక్యం ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోండి దేవా. మీ యొక్క నామ మహిమార్థమై గొప్ప కార్యం జరిగిస్తూ ప్రతి మనిషి హృదయంలో, ప్రతి మానవుని హృదయంలో దేవా మీ యొక్క కార్యాన్ని ప్రారంభించి మీరున్న రుజువుపరుస్తూ నాయన బలహీనమైన మా దేహాలను బలపరిచి మీ ఆత్మశక్తితో నింపుతూ నువ్వు ఉన్నవాడుగా రుజువుపరిచేసి దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తూ అల్పుడను బలహీనుడిని శిరోసాట మరుగుపరుచుకొని మీ ఆత్మచేత నడిపించమని మా ప్రియ రక్షకుడును యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సార్వజనమా ఆలస్యమేలిక యేసుని జంతకురా, యౌవనుడా ఆలస్యమేలిక యేసుని జంతకురా, ఇది ఏ సమయం, ఇది ఏ తరుణం, తండ్రిని చేరుమోరా, తండ్రిని చేరుమోరా, సర్వజనమా ఆలస్యమేలిక యేసుని జంతకురా, తండ్రిని విడచి లోకమే తలచి వెడలిపోయెను ఒక యౌవనుడు, ఆ తండ్రిని విడచి లోకమే తలచి వెడలిపోయెను ఒక యౌవనుడు, కూటికి కరువై బ్రతుకే బరువై, కూటికి కరువై బ్రతుకే బరువై కుమిలిపోయెనురా, కుమిలిపోయెనురా, సర్వజనమా ఆలస్యమేలిక యేసుని జంతకురా, ధనమే స్థిరమని తనువే తనదని మురిసిపోయెను
ఒక యౌవనుడు ఆ ధనమే స్థిరమని తనువే తనదని మురిసిపోయెను ఒక యౌవనుడు. ధనమే స్థిరమా తనువే స్థిరమా, ధనమే స్థిరమా తనువే స్థిరమా, ఆలోచించుమురా ఆలోచించుమురా యౌవనుడా ఆలస్యమేలరా యేసుని చెంతకురా. సర్వజనమా ఆలస్యమేలిక యేసుని చెంతకురా. ఇది ఏ సమయం, ఇది ఏ తరుణం, తండ్రిని చేరుమురా, తండ్రిని చేరుమురా. సర్వజనమా ఆలస్యమేలిక యేసుని చెంతకురా. పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. కోపపడుడు గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము మిగిలి ఉండకూడదు. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ నేను ఘనపరిచిస్తున్నావు. అల్పుడను బలహీనుడను నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నా నోటికి మీ నోరుగా అందించి మీ దూరవు తండ్రి ప్రభువా. తండ్రి, మీరు ఉన్నవారు రుజువుపరచండి, మీ వాక్శక్తిని విడుదల చేయండి ప్రభు. మంచి చిత్తాన్ని ఉద్దేశం నెరవేర్చండి. మా బలహీనతలు బలాన్ని ఇచ్చుటకు, శక్తినిచ్చుటకు ప్రభువా, మమ్మల్ని సరిచేయుటకు, సరిదిద్దుటకు తండ్రి, నిన్ను వెంబడించుటకు నీ సన్నిధిలో సాగిపోయే కృపను మాకు అనుగ్రహించేసి దేవుడిగా ఉన్నందుకే స్తోత్రం. మరి వాక్యం ద్వారా మీరే మమ్మల్ని సరిచేయండి. మా నాయన మరి ఉదక స్నానం చేయించుటకు సమర్థుడివే సహాయపడుతూ దేవా, మరి మేము నీకు ఇష్టలుగా జీవించే కృపను మాకు అనుగ్రహించేసి దేవుడిగా ఉన్నందుకే స్తుతిస్తూ మా ప్రియుడును రక్షకుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఈ కొద్ది మాటలు మన వెనుకలో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మరి గమనించినట్లయితే కోపపడుడు గాని పాపము చేయకుడి. కోపము పాపం రెచ్చేస్తుంది, పాపము మరణానికి అప్పగిస్తుంది. పాపము వలన వచ్చే జీతము మరణం. మరణం నుండి తప్పించుకున్నటకు మనకు సహాయం చేసేవాళ్ళు, సహాయం చేయవాడు ఎవరు లేరు. కాబట్టి ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి కోపం వలన మనం ఎంతో నష్టపోతాం. కోపం వలన మనం ఎంతో పోగొట్టుకునే వారముగా ఉన్నాం. కోపం వలన మరి పరిశుద్ధ గ్రంథంలో కోల్పోయినటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. కోల్పోయినటువంటి వ్యక్తి ఏం కోల్పోయాడో, మరి ఏ విధమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నాడో పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకుంటాం. ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ వచనం చూడండి. కయ్యను అతడి అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా. గమనించండి, మరి కయ్యనుకు మరి కోపం వచ్చినట్లు అంటే ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో మనము అనేక దైవజనుల ద్వారా విని ఉంటాం. నిజమే, కోపము గురించి మరి కయ్యను గురించి విననటువంటి మాటలే ఉండవు వాస్తవంగా. అయితే నేను మరలా ఈ మాటని ఎందుకు జ్ఞాపకం చేయాలని తలంచి ఉన్నానంటే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఈ మాటని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను.
ఈ మాటను వినని వాళ్ళు అంటూ ఉండరు. నిజంగా కోపము కోపము ప్లస్ కయ్యేను, ఈ రెండు మాటలు మనకు చాలా చాలా వరకు మనకు జ్ఞాపకంగా ఉండేటువంటి మాటలే. కోపము అనగానే కయ్యను గుర్తొస్తాడు, కయ్యను అనగానే కోపం గుర్తొస్తుంది. కానీ కోపం వలన ఏం పోగొట్టుకున్నాం అన్నది గుర్తురాదు. కోపం వలన మనం ఏమిది పోగొట్టుకుంటున్నామో గుర్తురాదు. కోపం వలన ఏం పోగొట్టుకున్నామో గుర్తురాదు, కోపం వలన ఏమి పోగొట్టుకుంటున్నామో గుర్తురాదు, కోపం వలన ఏ స్థితిని కొని తెచ్చుకుంటున్నామో గుర్తురాదు, కోపం వలన ఎట్టి స్థితిని మనం కలిగి ఉన్నామో మనకు తెలియదు, అది గుర్తురాదు. ఎందుకంటే కోపం అనగానే కయ్యను గుర్తొస్తాడు, కయ్యను గుర్తొస్తే కోపం గుర్తొస్తుంది. అంటే ఈ మాటలు మనకి చెప్పుకోవడానికి మాత్రమే కాదు, ఈ మాటలు మనకు చెప్పుకోవడానికి మాత్రమే కాదు, ఈ మాటలు మన జీవితంలో వీటిని బట్టి సరిచేసుకోవాలని, ఈ మాటను బట్టి మనం సరిదిద్దుకోవాలని, ఈ మాటను బట్టి మనము చక్కపెట్టుకోవాలని, మన జీవితాన్ని సరిచేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఇక మాటలని మరొకసారి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కోపము ద్వారా కయ్యను సమస్తమును కోల్పోయినట్టుగా మనం చూస్తాం. ఏమేం కోల్పోయాడు చూడండి. మొట్టమొదటిగా దేవుని సన్నిధిని కోల్పోయాడు. విశ్వాసి కోపము ద్వారా మనము దేవుని సన్నిధిని కోల్పోతాం. మొదటిదిగా కోపము ఎక్కడ ఉంటే పాపం అక్కడ ఉంటుంది. పాపము ఉన్న చోట ప్రభు ఉండాడు. పాపముతో ప్రభు ఉండడు, పాపితో ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కోపము పాపము చేస్తుంది, పాపముతో యేసు ఉండడు, పాపితో ఉంటాడు. అంటే పాపము చేయిస్తున్నటువంటి కోపాన్ని బట్టి దేవుడు అక్కడ ఉండడు, ప్రభు అక్కడ ఉండడు. అంటే దేవుని సన్నిధిని కోల్పోతున్నాం అనడానికి మాత్రమే ఇదొక చిన్న సూచన గుర్తు. దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయగలవాడు, జాలిగల దేవుడు. ఆయన ఎంతైనా ప్రేమించేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. కాబట్టి అంతటి ప్రేమ కలిగినటువంటి దేవునికి కోపానికి ఎంత మాత్రం సంబంధం ఉండదు, పొత్తు కుదరదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం ఏం చూస్తున్నామంటే, మొట్టమొదట కయ్యేను కోపం ద్వారా దేవుని సన్నిధిని కోల్పోయాడు. రెండవది రక్త సంబంధాన్ని కోల్పోయాడు. రక్త సంబంధాన్ని కోల్పోయాడు. ఈరోజు అనేక మంది జీవితాలు మనం చూస్తున్నాం, కోపం ద్వారా రక్త సంబంధమే లేదండి. ఈరోజు అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది జీవితాల్లో ఆ కోపం ద్వారా రక్త సంబంధాలు లేవండి. అక్క తమ్ముళ్ళు లేదు, అన్న చెల్లెలు లేదు, తల్లిదండ్రులు లేదు, భార్యాభర్తలు లేదు, పిల్లల మధ్యలో, తల్లిదండ్రుల మధ్యలో, బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, మరి పరిచయుల మధ్యలో ఆ కోపము ద్వారా చూడండి ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటున్నాము. ఒకటి, దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. రెండు, రక్త సంబంధాన్ని కోల్పోతున్నాం. ఈరోజు అనేక మంది కోపం ద్వారా చూడండి, ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పడానికి ఇష్టపడుతుంది. మేము ముగ్గురం అండి, మా నాన్న వాళ్ళకి. అయితే మా అన్న చిన్నతనంలోనే చనిపోయాడు. నేను మా అక్క మాత్రమే ఉండేవాళ్ళం. మా పరిస్థితిని బట్టి మా తల్లిదండ్రులు వేరే చోట ఉండేవారు. నేను మా అక్క మాత్రమే మా ఇంట్లో ఉండి ఇద్దరం చదువుకునేవాడు, స్కూల్కి వెళ్ళేవాడు. అయితే సాయంకాలం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత నేను మా ఇంటికి కొంచెం దూరంలో బావి ఉండేది. అది ఎండాకాలం కావటం వల్ల నేను మధ్యాహ్న టైంలో ఆ బావిలో ఈదడానికి వెళ్తే అది నేను ఒక్కడనే కాదు, చాలామంది పిల్లలు అక్కడ స్విమ్మింగ్ చేస్తున్నారు, ఈదలాడుతున్నారు, నేను కూడా ఈజాడుతున్నా. అయితే మా అక్క కోపంగా వచ్చి నన్ను లాక్కెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. ఎందుకు కొట్టుకుంటూ తీసుకెళ్తుందో అర్థం కాలే. నేనేమో ఏడుస్తున్నా వదిలిపెట్టలేదు, కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇప్పటికీ గుర్తండి,
నాకు చాలా బాధాకరమైనటువంటి ఆ మాట. అంటే నేను ఆనందంతో, నేను దేవుని సన్నిధిలో సంతోషంతో నా మనసులో ఉన్న వ్యాధిని చెప్తున్నా. మా అక్క నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. కొట్టింది తనే, మళ్ళీ నన్ను పట్టుకొని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందంటే, అరే మరి అమ్మ నాన్న లేరు, మనముండేది ఇద్దరమే. అయితే మేము ఆల్రెడీ ఒక తమ్ముని పోగొట్టుకున్నాం. ఏదైనా అయితే మనకెవరు లేరు చూడ్డానికి. నీకేదన్నా అయితే మనకెవరు లేరు దగ్గరుండి చూడ్డానికి. కాబట్టి ఏమన్నా అవుతుందేమోనని కొట్టా అని చెప్పి మా అక్క నన్ను పట్టుకుని ఏడుస్తుంది. చూడండి, తల్లిదండ్రులు లేకపోతే ఇంటికి పెద్దగా ఉన్న అక్క మనల్ని తల్లిలాగా, తండ్రిలాగా ఎంతగా ఆదరిస్తుందో, ఎంతగా ప్రేమిస్తుందో. ఈరోజు ఎంతమంది అక్కగారు తల్లి బాధ్యతని, తండ్రి బాధ్యతని తీసుకొని ఎంతమంది తమ్ముళ్ళని, ఎంతమంది చెల్లెళ్ళని వాళ్ళు భుజాన వేసుకొని పెద్దవాళ్ళని చేసి ఈరోజు ప్రయోజకులు చేసినటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఆ రోజు తనే మనల్ని చూడకపోయి ఉండుంటే, ఆ రోజు మన మీద ఆమె ఇంతటి ప్రేమను చూపకపోయి ఉండుంటే, ఈరోజు మనం ఇంతటి వాళ్ళం కాలేం. ఆనాడు భారాన్ని, బాధ్యతని అన్న తన తమ్ముళ్ళ కోసం, తన చెల్లెళ్ళ కోసం ఎంతగానో ప్రయాసపడకపోయి ఉండుంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మనం ఈ స్థితిలో నిలబడేవారం కాదు. కానీ ఇవన్నీ మర్చిపోతున్నాం. అక్క చూపిన ప్రేమను మర్చిపోతున్నాం. అన్న చూపిన ప్రేమను మర్చిపోతున్నాం. తల్లిదండ్రులు చూపించిన ప్రేమను మర్చిపోతున్నాం. కుటుంబంలో చిన్నవాడైనా సరే మన మీద చూపించిన ప్రేమను మర్చిపోతున్నాం. ఈరోజు అనేక మంది ప్రేమను మర్చిపోయి కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొని రక్త సంబంధమునే కాదనుకునేటువంటి స్థితికి దిగజారిపోయిన ఈ దౌర్భాగ్య స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రియ సహోదరి, సహోదరుడా, కోపం వలన దేవుని సన్నిధిని మాత్రమే కాదు, మనం రక్త సంబంధాన్ని కూడా కోల్పోతున్నాం. మూడవదిగా, సారం లేనటువంటి భూమిని కలిగి ఉంటున్నాం. సారం లేనటువంటి భూమి, ఆశీర్వాదానికి అడ్డుగోడగా నిలబడినటువంటి కోపం, దీవెనలకు అడ్డుగోడగా నిలబడినటువంటి కోపం, శుభకార్యాలకు అడ్డుగోడగా నిలబడినటువంటి కోపం, ఉద్రేకానికి మరి దేవునికి దూరంగా చేసేటువంటి కోపం, ఉద్రేకానికి గురైపోయి, కోపానికి, ఆవేశానికి గురైపోయి దేవునికి దూరంగా నిలబెట్టేటువంటి కోపం. ఈరోజు ఎట్టి పరిస్థితిని మనం కలిగి ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటుంది గ్రంథం. అందుకే కయ్యను జ్ఞాపకం వస్తున్నాడు. కయ్యను దేవుని సన్నిధిని కోల్పోవటమే కాకుండా తన రక్త సంబంధాన్ని కోల్పోయాడు. మూడవదిగా, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ఈరోజు శుభకార్యాలు, ఈరోజు కుటుంబంలో మేలు, కుటుంబంలో అభివృద్ధి, కుటుంబం యొక్క క్షేమం, కుటుంబం యొక్క నెమ్మదిని మనం ఎక్కడ చూస్తున్నాం? కానీ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, మనల్ని ప్రేమించినటువంటి వారిని మనం ద్వేషించినప్పుడు, మనల్ని ప్రేమించిన వారు మనల్ని ద్వేషించినప్పుడు మనకు చాలా బాధ వస్తుంది. మనల్ని ప్రేమించినటువంటి వారు మనల్ని ద్వేషించినప్పుడు చాలా కోపం వస్తుంది, బాధ వస్తుంది. కానీ ఆ కోపమును ఏం చేయాలంట? ఆ కోపమునే దేవుని సన్నిధానంలో ఇలాగ వాక్యం తెలియజేస్తుంది.
ఆ కోపమునంట ఉదయము నుండి 6 గంటలు అంటే సాయంకాలం, ఉదయం వస్తే సాయంత్రానికంతా కోపం ఉండకుండా ఉండటానికి ప్రయత్నం చేయాలంట. కోపము మనలో ఉండకుండా చేయటానికి ప్రయత్నం చేయమని ఎందుకు చెప్తుంది బైబిల్ అంటే, కీర్తనలు 2వ అధ్యాయం. ఆయన కోపము త్వరగా రగులుకొని కుమారుని ముద్దు పెట్టుకున్నది లేనడలా ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేది. ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. కుమారుని ముద్దు పెట్టుకుంటే మనం నశించిపోము. 2వదిగా దారి తొలగిపోము. 3వదిగా మనం ధన్యులం. కుమారుని ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉన్నటువంటి వారు ధన్యులని గ్రంథం తెలియజేస్తుంది. మనం కుమారుని ప్రేమించిన మనస్సు మనలో ఉన్నప్పుడు మన ఎదురుగా ఉన్నటువంటి వారిని మనం ఏం చేస్తామంట, దూరం చేసుకుంటాం. మన రక్త సంబంధాన్ని దూరం చేసుకుంటాం. మనకు కలిగి ఉన్నటువంటి దాన్ని దూరం చేసుకుంటాం. మనకు మేలైనటువంటి దాన్ని దూరం చేసుకుంటాం. మనం ఆదరించిన వారిని దూరం చేసుకుంటాం. నిజంగా ఈ లోకంలో మనం ఎక్కడుంటున్నాం, ఏ స్థితిలో ఉంటున్నాం, మనం ఏ స్థితిలో నిలబడి ఉంటున్నామో ఒక్కసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపం రగులుకుంటుంది. అంటే కోపం రగులుకుంటే ఏం జరుగుతుందో మనకు బాగా తెలుసు. ఈరోజు అనేక కుటుంబాల్లో ఆ కోపం ద్వారా తల్లిదండ్రులు పిల్లలకు సంబంధం లేదు, పిల్లలకు తల్లిదండ్రుల సంబంధం లేదు, భార్యకు భర్త సంబంధం లేదు, భర్తకు భార్య సంబంధం లేదు. ఈరోజు ఆ కోపం రగులుకొనగా చూడండి భయంకరమైనటువంటి సంఘటనలు మనం చూస్తాం. ఇజ్రాయెల్ దేశం గాజాకు జరుగుతున్నటువంటి భయంకరమైన కోపం ద్వారానే ఇవన్నీ. కోపం ద్వారానే. కోపం ఎప్పుడు చల్లారుతుందంట, మనం కుమారుని బుద్ధి పెట్టుకుంటే కోపం చల్లారుతుంది. అంటే క్రీస్తు మనస్సు కలిగి ఉంటే మనము కోపాన్ని ఏం చేస్తామంట, చల్లార్చేటువంటి మనస్సు కలిగి ఉంటాం. కోపం ద్వారా రెచ్చగొట్టేటువంటి మనసు ఉంటుంది కానీ, కోపం ద్వారా కోల్పోయేటువంటి మనసు ఉంటుంది కానీ, కోపం ద్వారా నష్టపోయేటువంటిది జీవితం ఉంటుంది కానీ అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కోపము ద్వారా సమస్తమును కోల్పోయే వారంగా ఉంటున్నాం. ఇలాగ కయ్యని జీవితంలో కోల్పోయిన స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు యేసు యొక్క ప్రేమ ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ప్రేమించి రక్షించి వారిని దేవుని యొక్క రాజ్యవాసులుగా మార్చుటకై పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలుగా మారి సువార్త ప్రకటిస్తున్నారు, ఇవాంజలిస్టులుగా పనిచేస్తున్నారంటే వాళ్ళంతా ముందుగా ప్రేమామూర్తులని కాదు. ఈరోజు అనేక మంది క్రీస్తు కొరకు ప్రాణములు సైతం త్యాగం చేస్తున్నారంటే వాళ్ళందరూ ప్రేమామూర్తులని కాదు. క్రీస్తు మనస్సు కలిగి ఉంటే కోపమునైనా శాంతిగా మార్చుకున్నట్టుకు పరిశుద్ధాత్మని సహాయం చేస్తాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా, ఎంత భాగ్యం కదా. ఈరోజు అందరూ పుట్టుకతోనే క్రీస్తు ప్రేమను కలిగి పుట్టినటువంటి వారు కాదు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారైనా, ఈరోజు బైబిల్ పట్టుకొని స్వార్థ ప్రకటిస్తున్నటువంటి వారైనా, ఈరోజు దేవుని మాటలు చెబుతున్నటువంటి వారైనా, వీళ్ళందరూ కూడా పుట్టుకతో బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళు కాదు. వీరు కూడా లోకంలో ఉన్నటువంటి కోపాన్ని, ఉద్రేకాన్ని, ప్రేమను, ద్వేషాన్ని, అసూయను, కక్షలను, క్రోధాన్ని, మతభేదాలను, విభేదాలను చూసి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ ప్రేమామూర్తులు కాదు. ఈరోజు ఎందుకింత సాఫ్ట్గా, ఎందుకింత నెమ్మదిగా, ఎందుకింత నిదానించి, ఈరోజు ఎందుకు ఈ విధమైనటువంటి గొర్రెవలే, ఈరోజు ఎందుకు గొర్రెవలే సాధువుగా ఉంటున్నారో, ఈరోజు ఎందుకు గొర్రెవలే సాధువుగా ఉంటున్నారంటే ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తు మనస్సు కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంట, క్రీస్తు ప్రేమను కలిగి అనేకులను ప్రేమించే మనస్సు కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈరోజు మనం అందరం ఆ క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలి. మన శత్రువుల నిమిత్తమై ప్రార్థించాలని, మన విరోధుల పక్షాన, మన విరోధుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆనాడు క్రీస్తు ఆయన ప్రేమను ప్రకటన చేస్తూ, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించు. అదే క్రీస్తు ప్రేమ. ఈరోజు క్షమించు.
ఒకవేళ అక్క ద్వారా, తమ్ముడు ద్వారా, చెల్లెలి ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, రక్త సంబంధికుల ద్వారా ఏదైనా నీ మనసు గాయపరిచి ఉంటే, ఏదైనా నీ మనసు గాయపరచబడి ఉంటే క్షమించు. ఏదైనా నీ మనసును గాయపరిచే విధంగా జరిగి ఉంటే క్షమించు. ఒక్క నిమిషం వెనక్కి చూడు. నీ తల్లిదండ్రులు, నీ కుటుంబీకులు నీ కోసం ఏం చేశారు? ఒక్క నిమిషం ఆలోచించు. నీ రక్త సంబంధికులు నీ కోసం ఏం చేశారు? ఈరోజు ఆ మనస్సు క్రీస్తు మనసు కలిగి ఉంటే క్షమించే మనస్సు మనం కలిగి ఉంటాం. క్షమించుట ద్వారా, క్రీస్తు మనసు కలిగి ఉండి క్షమించుట ద్వారా మనం ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో ఉంటాం. దొంగను యేసయ్య క్షమించాడు. కల్వారి శిలువలో వేలాడుతున్నటువంటి సమయంలో, ప్రాణం పోయేటువంటి సమయంలో దొంగ అన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇప్పుడే నాతో కూడా పరదేశంలో ఉన్నాను. ఎంతటి దొంగ! అతడు బందిపట్టు దొంగలాగా ఎన్నో భయంకరమైనటువంటి పాప స్థితిని, పాప జీవితాన్ని కలిగి ఆ శిలువకు, ఆ మరణానికి అప్పగించబడుతూ వచ్చాడు. కానీ క్రీస్తు యేసులో ఉన్న ప్రేమ అతను బ్రతికించింది. తనతో కూడా తన పరదేశంలో ఉండుటకు తండ్రి తనను ఆహ్వానించాడు. మరి ప్రభువు తనతో కూడా తీసుకెళ్ళాడు. ఎంత గొప్ప భాగ్యం! ఈరోజు ఆ ప్రేమించే మనసు మనం కలిగి ఉంటే క్రీస్తు రాకడలో క్రీస్తుతో కూడా ఎత్తబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అట్టి ప్రేమను కలిగి ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరాలు గొప్ప దేవా, మహిమగల మా తండ్రి, సర్వసృష్టికి ఆధారభూతుడు, ఆది అంతమై ఉన్న యేసు ప్రభువాని ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నేను కూడా క్రీస్తు మనసు కలిగి నిసను సాయం చేయండి. మా బలహీనతలు ఎరిగిన దేవుడు, అక్కలు ఎరిగిన దేవుడు. ఇంకా ఎవరైనా ప్రభువా నా తండ్రి కోపంతో, శీత కక్షతో, క్రోధంతో, భేదముతో దేవా మరి నా తండ్రి మరి ఉన్నటువంటి మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అట్టి వారిని మార్చండి. ఈ యొక్క ఆయన వాక్య పరిచయ ద్వారా అనేక హృదయాలను దర్శించండి, అనేకులతో మాట్లాడుతారండి. నాయన ప్రత్యేకమైనటువంటి కృపను విస్తరింపచేయండి. ఈ కడవరి కాలంలో చివరి దినాల్లో ప్రభువా మరి ఒక్కరైనా రక్షించబడిన వైపు చూస్తే మనసు పుట్టిస్తున్నారు, రుజువుపరుస్తున్నామంటే ఘనత మహిమ ప్రభావాలను మీకు మాత్రమే అర్పిస్తూ మా ప్రియ రక్షకుడు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు.